అయితే సాధనా చతుష్టయాలు అంటారు కదా. సాధనా చతుష్టయాల్లో మనస్సు బుద్ధిగా మారుతుంది, బుద్ధే చిత్తముగా మారుతుంది, చిత్తం మనసు, అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం. ఈ మనస్సు ఎప్పుడు ఏ ఇదిగా మారుతుంది అంతా మనస్సే అంటారు. మనసులోనే ఈ నాలుగు ఉన్నాయి అంటారు. ఎలా ఈ సాధనా చతుష్టయాలు? అందుకే మనస్సుకు ఇంకో పేరు అంతఃకరణము. కరణములు అనలేదు, అంతఃకరణము అనే ఏకవచనమే వాడారు. అక్కడ ఉన్నది ఒక్క మనస్సే. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు. ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని నిశ్చయాత్మకమైనటువంటి ఆలోచనలు చేసేటప్పుడు దాని పేరు బుద్ధి. గత జన్మల సంస్కారాలను బట్టి ఇట్లాగనే చేసి తీరాలని తోస్తూ ఉంటుంది ఒకటి, అది చిత్తం, చిత్త ప్రవృత్తి అంటారు. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు దాని పేరు అహంకారం. అహం ఆకారం. అందుకే నేను చాలా చోట్ల చెప్తుంటాను, అహంకారంతో ఉండద్దండి, అహం భావంతో ఉండండి అని. అహం భావం అన్నా అహంకారం అన్నా ఒకటే అర్థం అనుకుంటారు. చీమకు ఏనుగుకు ఉన్నంత వ్యత్యాసం. ఆకారాన్ని చూపించుకుంటూ చెప్పేది అహంకారం. నిన్ను పొగిడినంతసేపు నువ్వు మంచిగా ఉండి నిన్ను ఏదో నీలో ఉన్న ఒక్క లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు వెంటనే నువ్వు వాళ్ళు చెడ్డోడు అనే రిటార్ట్ కావడం అహంకారం. ఎందుకంటే నన్ను వాడు అన్నాడే, నేను, ఈ నేను అనడంతోనే అహంకారం మొదలవుతుంది. అహంకారం. కానీ అహం భావం. అహం అంటే ఆ అనే అచ్చు అక్షరాల దగ్గర నుంచి మొదలు పెడితే హల్లులలో హ అంతం. ఆ హ అంటే అక్షరం, అక్షరాలు. అక్షరాలు అంటే ఏంటి? క్షరములు లేనటువంటివి. ఆ క్షరములు లేని ఆత్మస్వరూపం నాలో ఉంది అన్న భావనతో, ఆ అహం భావనతో ఉన్నప్పుడు, అహం నేను అక్షర పురుషుణ్ణి అన్న భావనతో ఉన్నప్పుడు అహంకారం మన దరి చేరే అవకాశమే లేదు. ఎందుకంటే ఉన్నది ఇదే ఆత్మ, ఇదే ఆత్మ సర్వాత్మ. ఎదురుకు మనిషిలో ఉన్నది అదే ఆత్మ. ఇంతవరకు నువ్వు పొగిడింది అదే ఆత్మను, నీకు వ్యతిరేకమైపోయిన వెంటనే విమర్శించేది అదే ఆత్మను. ఎవరిని విమర్శిస్తాను? ఎక్కడ మొదలవుతుంది? అక్కడ అహంకారం మొదలైంది అని అనుకుంటున్నామే, ఇంకొకరిని అహంకారి అని చెప్తున్నావంటే నీలో కూడా అహంకారం మొదలైనట్లు. ఒక మనిషి ఇంకో మనిషిని వాడు అట్లా నన్ను అన్నాడు, వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను, ఈ మాట అంటున్నాను. మరి వాడికి అహంకారం అని చెప్పి వాడు నన్ను అన్నాడు అనేసి ఒక మనిషిని చులకన భావంతో ఆయన అనాల్సిన చోట వాడు అనగలుగుతాండమంటే మనలో ఆ అహంకార స్థాయి వచ్చినప్పుడే కదా మనం అనగలుగుతాండం. అంతా సమానం అన్నట్టు. అంటే ఎక్కడ మానవుడిలో ఒక లోపం అంటే తనకు అనుకూలంగా అన్నీ జరుగుతున్నప్పుడు అంతా మంచోళ్ళు, తన మాట కాదన్నట్లుగా నువ్వు తక్కువ, నువ్వు చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపించిన వెంటనే వాడు మనకు చెడ్డవాడు. ఈ భావన ఎందుకు వస్తుంది? నీలో కొంచెం ఏమూలో ఇంకా అహంకారం ఉంది. నా బుద్ధికి ఇట్లా తోచింది, ఆయన బుద్ధికి అట్లా తోచింది, వాడు అట్లా అనుకుంటున్నాడు, ఆయన అట్లా అనుకుంటాడో, సరే ఆయనది ఓకే, ఆయన దృష్టితో చూస్తే అది ఓకే ఆయనకు, నీ దృష్టితో చూస్తే నీకు ఓకే. ఇది నీ దృష్టికి సరికానంత మాత్రం చేత ఆయన చెప్పింది తప్పు రైటు అనే దానికి లేదు. ఆ విచక్షణ స్థాయికి పోయినప్పుడు ఎవరిని మనం ఇంకోళ్ళను విమర్శించము, ఇంకోళ్ళు మనల్ని విమర్శిస్తే కూడా ఆ విమర్శను మనం తీసుకోము. ఎప్పుడైతే మనం విమర్శను తీసుకోకుండా పోతామో మనలో అహంకారం తగ్గిపోయి అహం భావం పెరిగిపోతా వస్తుంది. సాధన చేసేటప్పుడు ఒక సిద్ధుల వైపు వెళ్తాం కదా బాబా. సిద్ధులు కానీ కొన్ని మనం అన్న మాటలు కానీ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు తెలియకుండానే నేను అంటే వచ్చేస్తుంది, ఇదే అహంకారం వచ్చేస్తుంది. నేనంటే అవుతుంది, లేకపోతే నేను చెప్తే అవుతుంది అనే దాని మీద వెళ్ళిపోయి కొన్ని ప్రామిసులు చేస్తూ ఉంటారు. అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో కర్మ అనుభవించాలి, వాడికి ఏదో రోగం రూపంలోనో ఏదో రూపంలో ఉంటుంది. నీకు రోగం తగ్గుతుంది, నేనున్నాను కదా అంటారు. ఆ రోగాలు వీళ్ళకు వచ్చిన సందర్భాలు కూడా నేను కొన్ని గమనించాను.
అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎందుకు దీంట్లో శక్తి ఎలా మార్పు జరుగుతుంది, ఒక్కొక్కరి నుంచి ఒకరి ప్రాణశక్తి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ కర్మ వీళ్ళు అనుభవించేటట్టు ఎలా జరుగుతుంది, అహంకారంతో ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు? నా వరకు నాకు తెలిసి 1950s ప్రాంతం వరకు ఇటువంటి శక్తి ప్రసరణ ఇంకొకళ్ళది తీసుకోగలిగిన స్థాయి సాధనలు ఉండేటివి. లైక్ రమణ మహర్షి, అరవిందో కూడా జబ్బు పడ్డాడు అంటే ఇంకొకళ్ళ జబ్బులు తీసుకొని పడ్డాడు. రమణ మహర్షికి క్యాన్సర్ రావడానికి కూడా ఎంతోమంది వేరే కథ చెప్తారు. ఆయనకు అతి ఇష్టడైన మనిషికి రావాల్సిన దాన్ని ఈయన తీసుకొని ఆయన బాగుపెట్టాడు. ఈ తీసుకోవడము అని అంటే ఏంటి, ఒక మనిషి అత్యంత ప్యూర్గా వండుకుంటూ ఉన్నప్పుడు తన ఆరా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. తనలో నుంచి కొంచెం ఆరాను అక్కడికి సప్లై చేసేస్తాడు. ఈ మంచి ఆరా అక్కడ పోయినాక అక్కడున్న బ్యాడ్ ఆరా ఉండలేక బయటకు వస్తుంది. అది వచ్చినాక ఎక్కడికి రావాలా, ఇక్కడ ఆరా తగ్గింది అని ఆ నెగిటివ్ ఆరా ఇక్కడ వచ్చి ఈ పాజిటివ్లో చేరుకుంటాం. అది అందరికీ సప్లై చేయరు. అది కూడా ఈ రెండు జీవుల మధ్య ఈ ట్రాన్స్మిషన్ జరిగిన ఇద్దరు జీవుల మధ్య జన్మ జన్మల బంధం ఉండి ఆయనకి ఇంకా బతకాల్సి ఉంది, ఆ రోగంతో ఆయన చావకూడదు, ఈయన చావాలని రాసిపెట్టి ఉన్నప్పుడు ఆ ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అక్కడ సంకల్ప శక్తి పనిచేస్తుంది. సంకల్ప శక్తితో తన ఆరాను అక్కడ పంపుతారు. ఆరా మీకు తెలిసిన సంగతే. ఆరా ఎంత ప్యూర్గా ఉంటే మనిషి అంత ప్యూర్గా ఉంటాడు. ప్రతి మనిషికి ఆరా అతని చుట్టూ ఒక 6 అంగుళాల ఎక్స్ట్రాగా ఉంటుంది. నార్మల్ మనుషులకు, సాధకులకు 1-2 అడుగులు ఉంటుంది. వాళ్లకు కొన్ని 100 అడుగులు కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఈ ఆరా మిషన్లు వచ్చిన కొత్త కాలంలో పుట్టపర్తి సాయిబాబాను ఆరా టెస్ట్ చేయాలని ఆయన పర్మిషన్ తీసుకున్నారు. ఆయన నవ్వి, నా ఆరా కొలత ఏముంది, నాకు ఆరానే లేదు అన్నాడు. ఆయన నిగూఢంగా చెప్పాడు. అంటే నా ఆరా నువ్వు కొలవలేవు అని చెప్పాడు. ఈయన వినకుండా నేను చూస్తాను అన్నాడు. ఆ మిషన్లో 200, 300, 600 అడుగులు పోతానే ఉంది. అది ఆ మిషన్ పరిధి అయిపోయింది. ఆయన ఆరా పోతానే ఉంది. పుట్టపర్తి సాయిబాబాది అది యశ్వంత్ హాల్ కట్టిన కొత్త టైంలో ఒక ఆయనతో జరిగిన రియల్ సంఘటన. ఆయన ఆశ్రమంలో వాళ్ళు ఎందుకు అట్లా ఉండగలుగుతారు? మరి సాయిబాబాకు లక్షల కోట్ల మంది భక్తులు, కోటీశ్వరుడు భక్తులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, రాష్ట్రపతి కూడా శంకర్ దయాళ్ శర్మ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. మరి ఆయనకి ఎంత అహంకారం ఉండాలా? ఒకవేళ ఆయన గనక అహంకారం ఉంటే ఈ ఆకర్షణ శక్తి, ఈ సంకల్ప శక్తి ఆయనలో నుంచి పక్కకు పోతుంది. ఈ అరలో ఏదో ఒకటి ఉండగలుగుతుంది. అహంకారం అనేది ఉన్నప్పుడు ఈ మిగతా పవర్స్ అన్నీ పక్కకు పోతాయి. అది పవర్ ఉపయోగించడం కాదు. ఒక మంచి సత్సంకల్పంతో వాడితో ఇంకా లోకంతో పని ఉంది, వాడు దాన్ని తట్టుకోలేడు, ఐ క్యాన్ అని చెప్పేసి తీసుకుంటాడు. ఆ తీసుకున్నది ఒక్కొక్కసారి వీళ్లకు ప్రాణాంతకం అయిపోతుంది. రామకృష్ణ విషయంలో వేరే. ఆయన ఎవరిది తీసుకోలేదు, ఎవరు పెట్టలేదు. ఆయన కర్మను గమనించాడు. తాను ఇంతకుముందు చేసిన కర్మలు ఈ జన్మలోనే పరిపక్వం చేసుకోవాలని దాన్ని మాన్పోవాలా అనుకుంటే మానుకోగలడు. ఆయన అమ్మవారిని అడిగితే అమ్మ మానేస్తుంది, మనిపించేస్తుంది. కానీ ఆయన దానికి పోలేదు. ఈ జన్మలోనే ఆ కర్మను అనుభవించాలన్నాడు. రమణ మహర్షి కూడా అలా విన్నారు. కానీ నాకు తెలిసి రమణ మహర్షి భక్తులు ఒకళ్ళు చెప్పిన దాని ప్రకారం రమణునికి అత్యంత ఇష్టమైన ఒక ఆయనకు రావాల్సిన ఆ క్యాన్సర్ను రమణ గారు తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేసి ఒక వినికిడి.